నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పప్పు. ఈ పప్పు ఏంటో అని చూస్తున్నారా? మెంతాకుతోనండి. మెంతాకు అనగానే చాలామంది ఇష్టపడరు, కానీ మెంతి కూర చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి మనకి మెంతి కూర వలన డయాబెటిక్ వాళ్ళకైతే మెంతులు నానబెట్టుకొని నీళ్లు తాగే పని లేకుండా ఆకుకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా వారానికి 3 సార్లు ఇలా బంగాళదుంపతో కానివ్వండి, పప్పులా కానివ్వండి, పెసరపప్పుతో ఫ్రైగా కానివ్వండి చేసి చూడండి. వంకాయతో చేసుకోవచ్చు, ఏదైనా గ్రేవీ కర్రీస్లో కొంచెం ఆకులైతే వేసుకోవచ్చు. ఎలా అయినా సూపర్గా ఉంటుంది. మరి మెంతులు తాగలేమో అనుకునే వాళ్ళకి ఇది మంచి రెమెడీ కూడా. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫుల్ రెసిపీ కోసం వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే మెంతి కూర పప్పు నుండి కొంచెంగా మెంతి కూర అయితే చేదైతే ఉంటుంది కదా, అది చిన్న మెంతాకైనా పెద్ద మెంతాకైనా చిరు చేదైతే ఉంటుంది. పెద్ద మెంతాకైతే కొంచెం తగ్గుతుంది చిన్న మెంతాకు మీద కూడా. నేనైతే ఇక్కడ సగం కట్ట వరకు తీసుకున్నానండి. ఇవి అయితే ఆకులు అలాగే చివర కాడల వరకు కట్ చేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పెడతాను. క్లీన్ చేసుకోవాలి కదా. ఇలా మొత్తం చివరిలో కట్ చేస్తే సరిపోతుంది. ఈ మొత్తం కూడా అలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ వరకు కందిపప్పుని 1 గంట పాటు ముందుగా నానబెట్టుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ 2 టమాటాలు పులుపు కోసం, నిమ్మకాయ 1, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే పప్పును కూడా ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పు అంతా ఉడికించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 10 నిమిషాల పైన పట్టింది నాకు పప్పు ఉడకటానికి. 1 కప్పుకి 3 కప్పుల వరకు పోసాను వాటర్ అయితే. ఇక్కడ చూడండి, ఇంకొంచెం ఉడకాలి. ఈ కొంచెం మనకు ఆకు టమాటో వేసాక ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే వేరే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడ తాలింపు కోసం అయితే పాన్ తీసుకున్నాను. నేను తాలింపు ఎందుకు పెడుతున్నానంటే ఆకు కూడా కొంచెం వేగిన తర్వాత పప్పులో వేస్తే చేదు కొంచెం కూడా తగ్గుతుందండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఆవాలు కొంచెం, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా, కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి వెల్లుల్లిని అయితే నలగొట్టైనా వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా చేసైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తాలింపు అంతా పర్ఫెక్ట్గా వేగిపోయింది కదా. వెల్లుల్లిని చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. మూత తీసినాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అంతా పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటా వేస్తున్నాను. టమాటా త్వరగా మెత్తబట్టడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. పప్పుకి తగ్గట్టుగా వేయట్లేదండి, కొద్దిగా మాత్రమే వేస్తున్నాను. అలాగే పసుపు కూడా. రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాలకి. టమాటా కొంచెంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మెంతి కూర వేసేసుకుంటున్నాను క్లీన్ చేసి.
ఇక్కడైతే మెంతికూర తాలింపులోనే 5 నిమిషాల పాటు వేయించుకుంటే పప్పులోకి బాగుంటుందండి. నేనైతే మెంతి అంతా వేయించుకోవడం కోసం ఇలా మొత్తం తాలింపు అంతా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నానండి. చూడండి మెంతాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు ఇందులోకి వేసేస్తున్నాను. పప్పు ఇంకొంచెం మెతకాలి, అది ఈ కొంచెం ఆకుతో కలిపి ఉడికిపోతే సరిపోతుంది. ఇక్కడైతే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కారం అయితే వేయలేదండి, కారం కొంచెం సేపు ఆగి వేస్తాను. అలాగే నిమ్మరసం కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే పిండుకుంటాను. మూత పెట్టేస్తున్నాను. కారం కూడా కొద్దిసేపు అయిన తర్వాత వేస్తాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి ఆకు అంతా ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది కదా. మిగిలిన కొద్దో గొప్ప బద్దలుగా ఉన్న పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడైతే కారం వేయలేదు ఇప్పటిదాకా, కారం అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోయింది. మెంతి కూర దాంట్లో పప్పులోకి అయితే ఖచ్చితంగా కారం కొంచెం పడుతుందండి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం ఇందులోకి వేసాను. మీకు బాగా పప్పు జారుగా కావాలనుకుంటే అలాగే చేసి కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఇలా ఉంచేస్తున్నాను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండుతున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచాక అప్పుడు నిమ్మరసం అయితే పిండుతున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ 2 నిమిషాలు వేడైతే తగ్గిన తర్వాత నిమ్మరసం పిండేసుకుంటున్నాను. చూస్తారు కదా, మెంతికూర పప్పు ఇలా చేసుకుంటే చేదు ఉండదు, హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.